ఐటీ వాలంటీర్స్గా వచ్చిన జనసేన కోసం మీరు ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా రోజులుగా ఈ మీటింగ్ పెట్టాలి అనేది చాలా ప్రయత్నం చేస్తూ ఎటికల్కి రోజు కుదిరింది. అది కూడా చాలా రేపు సౌండ్ కరెక్ట్ ఉందా? ఈ ఆగస్ట్ మన ఇండిపెండెన్స్ డే ముందు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ అందరితోటి ముఖ్యంగా ఈ రోజున పంచుకోవడానికి జనసేన ప్రారంభించడానికి ఏది ప్రేరణ, వినిపించట్లేదా? ఆరోగ్యం బాగాలేకనుకుంటా, కొంచెం నీరసంగా అనుకుంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా మిరియాల శ్రీనివాస్ గారికి, స్టేట్ బాడీ అయిన తులసి గారికి, ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, వాసు గారికి, సంజీవ్ గారికి, సతీష్ గారికి, మహేష్ గారికి, మిగతా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ పెట్టడానికి కానీ ప్రేరణ కేవలం సమాజం నుంచి తీసుకోవడమే కాదు, ఎంతో కొంత మనదైనా కాంట్రిబ్యూట్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక 17-18 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒక ఫ్రెంచ్ రైటర్, ఒక ఆయన డామినిక్ లాపైర్, అలాగే ఒక అమెరికన్ రైటర్ లారీ కాలిన్స్ అని, వీళ్ళిద్దరూ సంయుక్తంగా రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకం చాలా చిన్న వయసులో చదవటం వల్ల అనుకుంటే చాలా కుదిపేస్తుంది. మనందరం ఇండిపెండెన్స్ డే అనగానే స్కూల్లో మనకి చాక్లెట్లు పంచుతారు, జెండా ఆవిష్కరణ చేస్తాం, మొక్కుబడిగా మన నాయకుల గురించి మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఆ పుస్తకం స్కూల్ అప్పుడు దాకా అలా చేసేవాడిని. ఇప్పుడు స్కూల్ అయిపోయింది, కాలేజీకి వెళ్ళేటప్పటికి, నేను చదివిన ఇంటర్మీడియట్ వరకు వెళ్ళేటప్పటికి ఒక చేసాం. కానీ తర్వాత ఇంకెక్కడ నాకు అవకాశం దొరకలా. ఆ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఆ పుస్తకంలో కలిసి ఉన్న, ఉమ్మడిగా పోరాటం చేసి మత ప్రాతిపాదికన ఆ విభజన జరిగింది. డామినిక్ లాపైర్, లారీ కాలిన్స్ వాళ్ళిద్దరూ రాసిన విధానం రికార్డ్స్ తోటి, ప్రూఫ్లతోటి అది కదిలించేసింది. మనం స్వాతంత్ర్యాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఇది ఎప్పటి నుంచో ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదని. అలాంటి ఎన్నో పుస్తకాలు చదవటం వల్ల నాకు ఒక బాధ్యత ఏం నేర్పించిందంటే, ఎంతసేపు మనం తీసుకోవడం కాదు,
ఈ రోజున మనకి భారతదేశం అనేది ఉండటానికి, ఈరోజు మనందరం ఇలా కూర్చోవడానికి దీని వెనక ఎంత రక్తపాతం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది తరాలుగా ఉన్న వాళ్ళ ఊళ్ళను వదిలేసి, దేశాలను వదిలేసి అటు ఇటు కదిలిపోవాల్సి వచ్చింది రెండు వైపుల నుంచి. ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా భయం ఏముంటుందంటే ఇంకెప్పటికీ జరగదు అన్న భరోసా అయితే ఉండదు. ప్రతి తరం దీన్ని చాలా బాధ్యతతోటే మనం ముందుకు తీసుకెళ్ళాలి. నేను అనుకునేవాడిని ఇంక మనం ఏం చేయక్కర్లేదు, ఎస్పెషల్ టీన్స్లో ఉన్నప్పుడు ఏమేం చేయక్కర్లేదు, అన్నీ ఇప్పుడు బాగున్నాయి, దేశం చాలా అభివృద్ధి పథాలు నడుస్తే మనకి ఎవరు ఏం చేయరు, అద్భుతంగా ఉంటుంది అనుకుంటే ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరగటం. మనందరికీ 80స్లో అంతా ఈ ఖలిస్తాన్ ఉద్యమాలు, ఉగ్రవాద ఉద్యమాలు, ఆ తర్వాత 90స్కి వచ్చేటప్పటికి ఈ జిహాదీ ఉద్యమాలు, విభజనలు, కుల పోరాటాలు, ఇవన్నీ చూస్తే భయం వేసి ఇంతమంది ఎంత స్వార్థం లేకుండా వారి జీవితాలని పణంగా పెట్టేసి కనీసం గుర్తింపు కూడా నోచుకోలేదు. అలాంటి వ్యక్తులు త్యాగం మనం ఏం చేస్తున్నాం అనుకునేవాడిని. నేను ఎప్పుడు పార్టీ పెడతానని కూడా ఊహించుకోలే. నేను ఎప్పుడే అనుకున్నాను నా వంతు నేను ఏం చేయగలను అనుకునేవాడిని. చాలాసార్లు వీళ్ళు ఇలా చేసి ఉండొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా మాట్లాడచ్చు కదా, ఈ విషయం మీద ఇలా మాట్లాడచ్చు కదా అని ఒక లోపల ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు జడ్జ్ చేయటం కదా, నువ్వేం చేయగలవో చెప్పాను. మీరు ఇలా చేయలేదు, మీరు ఇలా చేయలేదు అనడం చాలా తేలిక. నేను ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయను, అసలు నేనేం చేయగలను ఆలోచిస్తాను అంతే. అది ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్, ఎందుకు జనసేన పార్టీని జస్ట్ ఇది ఒక యాక్టర్ని అయిపోయాం, పేరు వచ్చేసింది, పార్టీ పెట్టేద్దాం, పదవులు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రులు అయిపోతాం, అలా పెట్టలేదు నేను. రాబోయే 2 తరాలని, ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి, ఇంకో తరానికి మేల్కొల్పడానికి జనసేన. చాలామంది నాయకులు వచ్చేసి నేను జాయిన్ అవుతాం అంటే నేను డిస్కరేజ్ చేస్తాను. యాక్చువల్గా ఎందుకు డిస్కరేజ్ చేస్తానంటే ఒక ఎలక్షన్ కోసం అయితే దయచేసి జనసేనలోకి రావద్దని చెప్తాను. ఎందుకంటే అందరం మర్చిపోయాం, చరిత్ర హిస్టరీ చదవటం మర్చిపోయాం. అవి జరగవని అనుకుంటాం, గొడవలు రావని అనుకుంటాం. మీరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ లాంటిది అలా మీరు ఇప్పుడు అనేక పుస్తకాలు వచ్చినాయి అన్ని భాషల్లో, తెలుగులో కూడా. అవి చదివినప్పుడు కడుపు కదిలిపోద్ది, ఏడుపు ధారాపాతంగా వస్తాయి, కన్నీళ్ళు. లార్జెస్ట్ మైగ్రేషన్ అంటాం, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. గత 500-600 ఏళ్లలో కూడా ఎప్పుడు మనకి తెలిసి హిస్టరీ రికార్డ్ చేసింది 1,80,00,000 నుంచి 2.5 కోట్ల మంది ప్రజలు అటు పాకిస్తాన్ నుంచి ఇటు ఇండియా నుంచి మైగ్రేట్ అయిపోయారు. అంటే ఎలాంటిది, వాళ్ళ సొంత ఇళ్ళు, భూమి, అక్కడున్న బంధుత్వాలు, బంధాలు అన్నీ వదులుకొని కేవలం ఒక నిర్ణయం, కలిసి ఉమ్మడిగా పోరాటం చేసిన తర్వాత మత ప్రాతిపాదికన జిన్నా ప్రతిపాదించి మేము విడిపోతామంటే ఆ ఒక్క నిర్ణయం పదిహేను లక్షల పైచిలకు మనుషులు దారుణంగా చంపేయబడ్డారు. అసలు ఊహించుకుంటేనే, చదువుతుంటేనే అసలు మనం మనుషులుగా ఉండలేం. డెబ్బై 75,000 మంది
ఒక పాకిస్తాన్లోనే, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్లోనే 75,000 మంది కొద్ది రోజుల వ్యవధిలోనే ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఏ స్థాయికి చేశారంటే, దీంట్లో 15 లక్షల మంది చనిపోయినప్పుడు, చంపివేయబడ్డప్పుడు అత్యధికులు హిందువులు. పాకిస్తాన్లో, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో 15 లక్షలు, దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల మంది ముస్లింలు చంపివేయబడితే మిగతా వారంతా హిందువులు, సిక్కులు. ఒకసారి ఇలాంటి ఉన్మాదం బయటకు వస్తే మనుషుల్లో అది ఎవరి కంట్రోల్లో ఉండదు. సో నాయకులకి చాలా బాధ్యత ఉంటుంది. మనందరం స్వాతంత్రం అనగానే చాలా సున్నితంగా హే రామ్ అనుకొని, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అనుకొని చాలా సుఖంగా వచ్చిందని అనే సినిమాలను కథలు చెప్తాయి. కానీ నిజ వాస్తవం అలా కాదు. ప్రపంచంలో ఏ మూల కూడా ఇంత వైలెన్స్ జరగలేదు ఎప్పుడు. ఇన్ని లక్షల మందిని ఊచుకోత కోయబడలా. సో నాకు అందుకనే ఈ పాఠాలు చదివిన తర్వాత చరిత్ర ప్రతి నిర్ణయం వెనక చాలా బాధ్యతగానే ఉంటుంది. నాకు భయం. నాకు ఎందుకు తొందరగా జనసేన పార్టీని విస్తరణ చెయ్యు అంటే, విలువ లేని వ్యక్తులు, ఇంటిగ్రిటీ లేని వ్యక్తులతోటి ఒక పార్టీని నడిపితే, స్వార్థంతో కూడిన వ్యక్తులతో పార్టీ నడిపితే అది విచ్ఛిన్నానికి దారితీస్తుంది. మనం సమాజానికి ఏం చేయలేకపోవచ్చేమో, కానీ మంచి చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం చెడు చేయకుండా ఉండే చాలు. నేను నిజంగా ఇది ఎందుకు ఈరోజే ప్రస్తావిస్తున్నానంటే, మనందరం స్వాతంత్రం అనగానే ఇంటింటికి జెండా ఎగరేసి భారత్ మాతాకి జై అని తృప్తిగా ఉంది, ఏదో బాగా చేసామని. చాలా బాధ వేస్తానంటే ముక్కుబడిగా అయిపోయాం. మన దేశంలో మన జెండా పట్టుకోవడానికి, మన ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని దశాబ్దాలు మనకు అవకాశం లేదు. ఫైనల్గా జిందాల్ అనే ఒక ఎంపీ, అతను చేసిన కృషి ఈ రోజున ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ఇంటింటికి జెండా కార్యక్రమం పెట్టారు. ఒకరు చేయాల్సి వచ్చింది. 1946 నుంచి 1950 వరకు చాలా ఉద్రిక్తతలతో కూడిన సమయం అది మన దేశానికి. మనం ఊహించుకోగలం. మనం ఒకప్పుడు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో శివరాత్రి చేసేవాళ్ళు, కరాచీలో దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు, సింధు ప్రాంతం అంతా మెజారిటీ హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేం లేవు. ఎంత బాధ్యతగా ఉండాలి నాయకులు అని అనడానికి చాలా గొప్ప. అంటే గబుక్కుని మనం ఒక పక్షం ఎందుకు తీసుకోలేము ఒక నిర్ణయానికి, అంత ఈజీ తేలిగ్గా అనడానికి. మన అంబేద్కర్ గారు లాగా ఆయనకంటే కొంచెం ఆయన సమకాలికుడు జోగేంద్రనాథ్ మండల్ గారు, ఈస్ట్ బెంగాల్లో, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన విభజన జరిగినప్పుడు ఆయన పాకిస్తాన్ నమ్మారు, జిన్నాను నమ్మారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ నమ్మారు. మేము అణగారిన వర్గాలు మేము బాగా చూసుకుంటాం, భారతదేశం కాదని. ఆయన లోపల తీసుకున్నప్పుడు మత ప్రాతిపాదికన విడిపోతున్నాం అనగానే జోగేంద్రనాథ్ మండల్ గారికి అది నచ్చలేదు. 2 దేశాలకు విడిపోవటం ఓకే, కానీ మత ప్రాతిపాదికన అంటే ఎట్లా ఉంటుంది భవిష్యత్ అంటే, ఏమీ జరగదు, మేమందరికీ భరోసా ఇస్తున్నామని జిన్నా గారు చెప్పినప్పుడు, అలాగే ఆయనకి లా మినిస్టర్గా నువ్వే తీసుకుంది కానీ బాధ్యతలు, లేబర్ మినిస్టర్గా అంటే తీసుకున్న తర్వాత ఆయన కళ్ళ ముందు ఇప్పుడున్న బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో
ఆ సమయంలో ఒక రోజు ఒక గంట లోపే 10,000 మందిని చనిపోయారు. ఆయన సంబంధించిన నియోజకవర్గ ప్రజలను చంపేశారు. ఒక రిపీటెడ్గా 2-3 సంవత్సరాల తర్వాత ఆయన చూసి, ఇది మనం అనుకుంటున్న పాకిస్తాన్ ఇది కాదు, విభజన ఇది కాదు, రక్షించలేకపోతున్నాము అని జిన్నా గారికి లెటర్ రాసినా, లేదు అంతా బాగుంటుందని చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత ఈలోపు జిన్నా గారు చనిపోయారు. జిన్నా గారు చనిపోయినప్పటి నుంచి జోగేంద్రనాథ్ మండల్ గారిని ఆయన మాటలు వింటం మానేశారు. అప్పుడు ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్. ఆ సంవత్సరాల్లో ఆయన రాసింది ఆన్ రికార్డు, పాకిస్తాన్లో మేము ఉంటే స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ మాకు మమ్మల్ని ఎవరు ఏం చేయరంటే, దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది అణగారిన వర్గాల్ని ఇస్లాం మతంలోకి మార్చేశారు బలవంతంగా. అలాగే ఈస్ట్ బెంగాల్లో కళ్ళ ముందు 10 రోజులు ఎన్ని వేల మందిని మానభంగాలకు గురి చేశారో తెలియదు. 10 రోజులు ఒక కస్టడీలో ఉంచి. అలాగే చాలా చోట్ల ఒక వేలాది మంది ఒకరింటికి వెళ్తే, ఒక హైదరాబాద్ ప్రాంతంలో వేలాది మంది ఒక ముస్లిం పెద్ద ఇంటి చుట్టూ గుమ్మి, పాకిస్తాన్ విడిపోతున్నారు, మేము ఇదే అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి చుట్టుముట్టినప్పుడు తుపాకీ తీసుకున్నారంట. వాళ్ళ ఇంట్లో 3-4 2 ఆడపిల్లలు ఇట్లా ఉండే, తుపాకీ దేనికి తీసుకున్నామంటే, ఇంతమందిని ఎలా చంపగలమన్నా, వేలాది మంది ఇంటి బయట ఉన్నారంటే వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళని చంపడా కాదు, మనం చచ్చిపోవడానికి. ఇవి తర్వాత వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళని క్షేమంగా వెళ్ళిపోయారు, లండన్కి ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. రోడ్డు మీద ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తుంటే వచ్చే ట్రైన్లో హిందువుల శవాల గుట్టలు, వెళ్ళే ట్రైన్లో ఇక్కడి నుంచి ముస్లింల శవాల గుట్టలు. అని ఇంత దారుణంగా విభజన జరిగింది. దీన్ని ఎవరు సినిమాలు చూపించలేరు, కథల్లో చరిత్రలు రాయడానికి ఇష్టపడరు, చాలా తక్కువ మంది. అంటే ఎతికి మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఏవి చదివినప్పుడు ఏం గుర్తిస్తాయంటే, మన స్వాతంత్ర్యం అంత తేలిగ్గా రాలేదు, చాలా రక్తపాతంతో వచ్చింది. ఆ బాధ్యత మనం తెలుసుకుంటే, ఇంత రక్తపాతం జరిగింది, మనం ఈ రోజున సరదాగా ఒక కూర్చొని చప్పట్లు కొట్టడానికో, సినిమాలకు వెళ్ళడానికో, సరదాలు చేయడానికో, లేదంటే మనకున్న చాలామంది పొలిటికల్ లీడర్స్ లాగా దోచేయడానికో, నిజంగా ఇలాంటి చరిత్ర చదివితే ఎవడు ఈ దేశాన్ని దోచేయడానికి ఎవరికి మనస్కరించదు. చరిత్ర చదవని వాళ్ళు దోచేస్తారు. చాలా 1946 నుంచి 50 వరకు చాలా టర్బులెంట్ పీరియడ్ మన దేశానికి. నోవాఖలి అనే ఒక ప్రాంతంలో, ఒక 2-3 జిల్లాలు ఉన్న ప్రాంతం అనుకుంటా, అక్కడ ఊచకోత కోసేశారు హిందువులు. ఆ రోజు జోగేంద్రనాథ్, అంటే ఈ రోజుకి మారిన పరిస్థితుల్లో అనుకుంటే, అంటే ఎందుకు భారతదేశం విశిష్టత గొప్పది అని మనం చెప్పుకోవాలంటే, ఈ దేశం సెక్యులరిజంని చాలా బలంగా కాపాడదు. అది నేను చాలా సందర్భాల్లో, పోయినసారి ఎప్పుడో ఇక్కడ బయట సభ చేస్తూ ఉన్నాం, సభ జరుగుతూ ఉంటే సరిగ్గా సమయానికి నమాజ్ వినిపిస్తూ ఉంది. మాట్లాడబోయే ముందు ఆటోమేటిక్గా ఆపేసాం. అంటే మన ఇతర మతాల పట్ల మనకున్న గౌరవం అది. ఇతర మతాల పట్ల మనకున్న గౌరవం అది. ఎందుకంటే మనం ఏ మతాన్ని భిన్నత్వం ఏకత్వం చూస్తాం. మనం ఇప్పుడు మనుషుల్లో మంచితనమే చూస్తాం, మనుషుల్లో గుణమే చూస్తాం, వాళ్ళు ఎవరిని చూడం. అలాంటి సంస్కృతి ఉన్న దేశం ఇది.
హైందవం హిందుత్వం అని అంటారు, కానీ యాక్చువల్గా హిందువులు అనేది ఒక జీవన విధానం. అది ఎవరి మానసిక పరిపక్వతను బట్టి ఒకరు భగవంతుని నిరాకారుడిగా చూసుకోవాలంటే నిరాకారుడిగా చూడొచ్చు, నువ్వు విగ్రహంలో చూస్తావంటే విగ్రహంలో చూడొచ్చు, లేదు భక్త కన్నప్పలాగా నీ దగ్గర పాలు పండ్లు లేవంటే నీకున్న మాంసాన్ని పెట్టి చేయొచ్చు, లేనప్పుడు నీ కన్నే తీసి ఇవ్వచ్చు. అంటే ఎవరి మానసిక పరిపక్వతను బట్టి వారికి ఉన్న ఆ పరిస్థితులను బట్టి ఈ దేశం అందరికీ సముచితమైన స్థానం ఇచ్చింది. ఈ దేశం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఈ దేశానికి ఒక నాయకులు వస్తేనో ఈ నాయకుడి వల్ల రాలా. ఈ దేశం తాలూకు మూల లక్షణం, ఈ దేశం తాలూకు మూల లక్షణమే అందరినీ సమానంగా చూడటం, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చూడటం కాదు. ఈ దేశం తాలూకు మూల లక్షణం. ఈ దేశానికి వెన్నెముక హైందవ జీవన విధానం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇది మతంలాగా అనిపించవచ్చు నేను చెప్తుంది. ఆ రోజున జోగేంద్రనాథ్ మండల్ గారు లియాఖత్ అలీ ఖాన్కి ఏం చెప్పారో, సింధు ప్రాంతంలో 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది పైచులకు అణగారిన హిందూ వర్గాలని మీరు మతం మార్పిడి చేశారు బలవంతంగా, ఇన్ని వేల మందిని మానభంగాలకు గురయ్యారని చెప్తే అవన్నీ మేము చూసుకుంటామని చెప్తే మొన్నటికి మొన్న కరెక్ట్ చెప్పాలంటే కానీ ఒక వారం రోజులు కూడా అవ్వలేదు నేను చూసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ సింధ్ ప్రాంతంలో మీరు బలవంతంగా హిందువుల్ని ఇస్లాంలోకి మార్చకండి, అది ఇస్లాం ఒప్పుకోదని ఆయన పెద్ద మనసుతో చెప్పారు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి పాకిస్తాన్ మనసు మారలా. కానీ మన దేశం ఏ రోజు కూడా ఒక తప్పు జరిగితే ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్లో అంటే ఎందుకు మనం చెప్పాలంటే తేడా చెప్తే కానీ మనకు అర్థం కాదు. పాకిస్తాన్లో ఒక హిందూ క్రికెట్ ప్లేయర్ కానీ వస్తే అది పెద్ద న్యూస్. అది అలాగే ఒక హిందూ ఫస్ట్ టైము వాళ్ళు రాయటం, మన పేపర్స్ అన్ని రాస్తూ ఉన్నాయి, ఒక హిందూ మహిళ ఉన్నతమైన పోలీస్ అధికారినిగా ఉంది అనేది పెద్ద న్యూస్. అది మరి దేశం ఎప్పుడు అబ్దుల్ కలాంనే ప్రెసిడెంట్ చేస్తుంది, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని ప్రెసిడెంట్ చేస్తుంది. అంటే ఏ రోజు కూడా ఈ దేశం మతం అనేది చూడలేదు. ఇప్పుడు వాళ్ళ దేశభక్తినే చూస్తుంది, వాళ్ళ మానవత్వాన్ని చూస్తుంది. సో మనం ఎలాంటి దేశంలో ఉన్నామో తెలుసుకుంటే అలాంటి దేశానికి మనం వంగి సాష్టాంగపడి నమస్కారాలు చేయాలి. అలాంటి గొప్ప దేశం ఇది. అలాంటి గొప్ప దేశంలో అందుకు నిజంగా మనం ఈ రోజున గర్వించాలి. ఈ రోజుకి బంగ్లాదేశ్లో హిందువులందరూ బయటకు వచ్చేసి పూజలు చేస్తుంటే పూజలు చిందరవందర చేస్తూ ఉన్నారు, భక్తితో చేసే పండల్స్ నాశనం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి దుస్థితి మన దేశంలో భారతదేశంలో లేదు. ఎంత సంస్కృతి ఎంత గొప్పతనం ఉందంటే మన దేశంలో అది మాకెవరు నేర్పించింది కాదు, మా తల్లిదండ్రులు చెప్పలా, మా డిఎన్ఏలో ఉంది. అది భారతదేశపు డిఎన్ఏలో ఉంది. ఒక నమాజ్ వినిపిస్తే దానికి గౌరవం ఇవ్వాలన్న సంస్కారం ఈ దేశం తాలూకు మూల లక్షణం. అది ఎవరు చెప్పాలి, దానివల్ల ఓట్లు పడతాయని కూడా కాదు, గౌరవిస్తున్నాం. ఇది రిపీటెడ్గా ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో జరిగింది. ఈ దేశం మూల లక్షణం ఎందుకు, ఇది సెక్యులరిజంకి ఎందుకు ఇది గౌరవిస్తాం అంటే ఇది అనాదిగా వస్తుంది. ఒక పోర్చుగీస్ యాత్రికుడు కృష్ణదేవరాయల కాలంలో, కృష్ణదేవరాయలు హంపీని వెళ్తున్నప్పుడు 1500 శతాబ్దంలో
బార్బోసా అనుకుంటా ఆయన పేరు. ఆయన చెప్పింది ఏంటంటే కృష్ణదేవరాయల కాలంలో ఎవరు ఏ మతస్థులైనా సరే, క్రిస్టియన్ కానీ, స్వతహా బార్బోసా క్రిస్టియన్ మతస్థులు, ఆయన కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, జూయిష్ కానీ, యూదులు కానీ, హైందవ సెక్స్ ఎవరైనా సరే అందరికీ సమానమైన గౌరవం ఎవరు అడిగేవాళ్ళు కాదండి మీరు ఏ మతం అని. పైహెచ్చు కృష్ణదేవరాయలు ఈ కోర్టులో ముఖ్యంగా ఆయన కోసం పనిచేసే వ్యవస్థలో ముస్లింలు ఉంటే వారి కోసం ప్రత్యేకంగా మస్జిద్ నిర్మించబడింది. అలాగే వారి కోసం ఆయన కోర్టులో ప్రత్యేకంగా ఖురాన్ పక్కన ఉండేదంట. సో శివాజీ మహారాజ్ అలాగే 1600 శతాబ్దంలో శివాజీ మహారాజ్ ఉన్నప్పుడు ఆయన బీజ్పూర్ సుల్తనేట్ని ఆయన ఆక్రమించుకొని ఆయన వారికి లొంగిపోయినప్పుడు యుద్ధంలో వారి ఏనుగులు, అక్కడున్న ఏనుగులు కానీ గుర్రాలు కానీ నగ మొత్తం కోశాధికారంలో ఉన్న మొత్తం తీసుకొని దాన్ని స్వాధీనం చేసుకొని ఒక్క ఆడపడుచుకు కూడా అన్యాయం జరగకుండా అందరినీ క్షేమంగా పక్కకి తీసుకెళ్ళారు. ఇది దేశపు సంస్కృతి. ఇది ఈ మాబ్ వైలెన్స్ ఒకసారి వస్తే మనుషుల్లో విచక్షణ చచ్చిపోద్ది. అందుకని నాకు చాలా బాధ్యతగా ఉంటాను, ముఖ్యంగా మతానికి వచ్చేటప్పటికి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎందుకు ఈ సందర్భంలో చెప్తున్నానంటే దేశం రాను రాను మనందరం ఈ జాతీయ సమగ్రత భావాన్ని కోల్పోతే, మతానికే ప్రాధాన్యత ఇస్తే, ఏ మతస్థులైనా కావచ్చు, అది ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా సరే మా మతమే గొప్పది అని గొడవ పెడితే మటుకు ఈ దేశం ఎలాంటి పరిస్థితులు చూస్తుందో గతంలో చూసాం. కాబట్టి అలాంటి జరగకుండా చూసుకోవటంలో ఎవరి స్థాయిలో మన స్థాయిల్లో మన ఇళ్ళ ముందు జరుగుతున్న, మన కంటి ముందు జరుగుతున్న, మనందరం సమిష్టిగా దాన్ని జరగనివ్వకుండా, అలాంటి విఘాతాలు జరగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటాను. రాగానే పార్టీ పెట్టగానే పదవులు వచ్చేస్తాయి అని రాలేదు. ఇందాక చెప్పినట్టుగా ఒక తరాన్ని మేల్కొల్పడానికి, ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి నాయకుడు ఎప్పటికీ కూడా ముందుకు తీసుకెళ్ళేవాడు, నడిచేవాడై ఉండాలి. మీరు నడవండి, నేను వెనకాల వస్తాననేవాడు కాదు. అద్భుతాలు జరుగుతాయని చెప్పి నేను పార్టీ పెట్టలా, ఓ దెబ్బలు తిందామని వచ్చాను. మీరు ఇంతమంది ఐటీ సభ్యులు ఉన్నారు, మీరందరూ ఒక ఐటీ ప్రోగ్రాం నేర్చుకోవడానికి మీరు ఎంత శ్రమ పడి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు. అలాంటిది ఇన్ని కోట్లాది మంది జీవితాలని ఒక నిర్దేశకత్వం చేయాలి అంటే ఒక పొలిటికల్ పార్టీ లీడర్గా మేమందరం ఎంత నలగాలి. అనుభవం లేకుండా వచ్చేస్తే ఇప్పుడు కరెంట్ వైసీపీ ప్రభుత్వం లేకుండా కేవలం అధికారమే కావాలి అంటారు. వచ్చేస్తాయి, కింద మీద పడితే వచ్చేస్తాయి. చాలాసార్లు అనుకుంటారు 2014లో మీరు టీడీపీకి బీజేపీ వాళ్ళు ఉట్నే చేసేసారు, మీరు ఉట్నే అంటే నేను అట్లా అనుకోలే. పదవులను ఆశించేలా, పదవి అనేది మనం వెళ్ళే ప్రయాణంలో బై ప్రోడక్ట్ అవ్వాలి, మన ప్రయాణంలో బై ప్రోడక్ట్ అవ్వాలి తప్ప నేను పదవిని ఎప్పుడూ ఆశించలేను. పదవి అది మనల్ని వెతుక్కొని రావాలి, కానీ పదవి వెంట మనం పడకూడదు. ఇది నా ఉద్దేశం. ఆ స్థాయి, ఆ స్తోమత, అంత స్థాయి ఉంటే ఖచ్చితంగా అది ప్రజలు మనకి ఇస్తారు అవకాశం. ఇప్పుడు మనకి 2014లో ఒకసారి ఎన్నికలంతా అయిపోయిన తర్వాత, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గరికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక ఆయన వచ్చారు, తెలంగాణ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అనుకుంటా. ఆయన వచ్చి పాంజీ స్కీమ్స్, చార్ల్స్ పాంజీ అని ఒక ఆయన ఉండేవాడు 1920లో, ఇటాలియన్ ఇమిగ్రెంట్ అనుకుంటా. ఆయన అమెరికాకు వచ్చి ఈ రోజున మనం చూసారు కదా అగ్రి గోల్డ్ కానీ, ఇవన్నీ ఏంటంటే పాంజీ స్కీమ్స్ అన్నమాట.
మీరు 10 రూపాయలు పెడితే మీకు ఎల్లుండి కల్లా 48 గంటలలోపు 40 రూపాయలు, అది 40 రూపాయలు అయిపోతాయి. ఆ ముగిసిన 3 రోజులకి అది 100 రూపాయలు అయిపోతుంది. అసలు డబ్బులు ఎదుగుతుంది, అదైనా కోడి, అదైనా అది నాకు అర్థం కదా. సో ఇలాంటి కానీ మనుషుల తాలూకు ఆశకి, అత్యాశకి అది వాళ్ళు గేలం వేస్తారు. ఇలా చాలామందిని డూప్ చేశాడు చార్ల్స్ పాన్జీ అనేది. ఆయన పేరు మీద వచ్చిన పాన్జీ స్కీమ్ అంట. ఇలా మోసం చేసింది. వ్యక్తులు చేస్తే పట్ల ప్రభుత్వాలు చేస్తే ఎట్లా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, పాన్జీ స్కీమ్స్ నడుపుతాం. అంటే మేము మద్యపాన నిషేధం చేసేస్తాం అంటే ఒక ఆశ పెట్టారు మనలో, ప్రజల్లో. అలాగే సిపిఎస్ రద్దు చేస్తాం. ఈ పాన్జీ స్కీమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి మాట్లాడతారు. ఉద్యోగాలు ఇచ్చేస్తాం, రాగానే లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అంటే యువతని టెంప్ట్ చేయడం. రాగానే అంటే మన ఆశల మీద ఆట ఆడటం. అలాగే ఇసుకని అందరికి ఉచితంగా ఇస్తుంది, మన ఆశ, అవసరం. దాని మీద పొట్టలు కొట్టేయడం, కార్మికులు పొట్ట కొట్టేయడం. ఇలాంటి పాన్జీ స్కీమ్స్ నడిపే గవర్నమెంట్స్ తోటి ఎవరైనా సరే మనందరం ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి వీళ్ళ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పాలిటిక్స్ అనగానే అందరూ ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ప్రజలు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. అస్సలు గొడవలు జరగవు. నడిచొస్తుంటే సినిమాలో రికార్డింగ్ వచ్చినట్టు వెనకాల వేలాది మంది నడిచి వచ్చేస్తారు. నాయకుడు అయిపోవడం అంత తేలిక కాదు. సినిమాలో బాగుంటుంది, 2.5 గంటలు కథ ఏముంది, రాస్తారు, మీద వాళ్ళు చేస్తారు. సినిమా అనుకుంటే నాకు తెలుసు బాగా. అందుకే నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. చాలామంది లీడర్స్ని, వైసీపీ లీడర్స్ని చూస్తూ ఉంటే వాళ్ళు వెనకాల రికార్డులు పెట్టుకుని తెగ చేసేస్తుంటారు. మీరు ఎట్లా ఆలోచిస్తే నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళేంటి ఇట్లా అనుకుంటాను వీళ్ళని చూసి. ఏదో జేకేఎఫ్ కేజీఎఫ్ సినిమాలో రికార్డింగ్ తోటి, అలాగే RRRలో ఉండేదో లేదంటే బాహుబలి ఉండే మ్యూజిక్లు పెట్టుకొని వీళ్ళు నడిచేస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి, అందరికీ అంత సరదా ఉంటే హీరోలుగా దయచేసి అయిపోండి, నేను కూడా చూస్తాను వెళ్ళి థియేటర్. మాకు ఏముంది, నాకేముంది కోరిక, నాకు నిజంగా భవిష్యత్తు అంటే భయం ఉంది. నా భవిష్యత్తు గురించి భయం లేదు. నేను సినిమా చేస్తే నేను అనుకున్నట్టుగా సినిమాలు చేస్తే 25 కోట్లు ట్యాక్సే కడతాను. నేను కట్టాను కూడా, నేను అనుకున్నట్టుగా సినిమాలు చేస్తే. అందుకే నాకు కానీ నా భవిష్యత్తుకి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలా. నేను ఆరాటపడింది, భయపడిందల్లా రాబోయే తరాల భవిష్యత్తు కోసం. నిజంగా భయం అంటే ఎందుకు భయం ఉంటుందో మీరు అనొచ్చు, ఇది ఎక్కువ అయితే అనిపించవచ్చు. ఒకసారి జల్సా షూటింగ్ చేస్తుంటే హైదరాబాద్లో ఒక సంధ్యా సమయం, బిఎన్ రెడ్డి హిల్స్ అని చాలా అందంగా ఉంటుంది. అది బేసిక్గా అది మన దక్కన్ పీఠభూమి. మనోహర్ గారితో కూడా చాలాసార్లు పంచుకుంటూ ఉంటుంది. ఆ దక్కన్ పీఠభూమి చాలా అందంగా ఉంటుంది. అంటే ఇంత పెద్ద రాయి ఉంటుంది, దానిపైన ఇంత సన్నగా ఇంత రాయి ఉంటే దానిపైన దానికి 4-5 ఇంతలు ఉన్న పెద్ద రాయి దానిపైన చిన్న కొన మీద ఆనుకొని ఉంటుంది, పడదు అది కిందకి. అలాంటి ఎన్నో శిల్పాకృతులు ఉన్న ఆ దక్కన్ పీఠభూమిని అభివృద్ధి పేరిట మీద విధ్వంసానికి గురవుతూ ఉంటే నేను అనుకున్నాను, ఇన్ని వేల ఎకరాలు ఉంది కదా, సరే మీరు అభివృద్ధిని ఇవ్వడం కాదనిలేవు, కనీసం ఒక 100 ఎకరాల భూమిని కూడా భావితరాల కోసం అది ఇలా ఉండే శిల్పాకృతులు అని ఎందుకు ఇలా ఆలోచించరు, మన రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించరు అనే విధ్వంసం చేసేస్తుంటే నేను చూస్తూ ఉన్నాను. అది వెనక నుంచి తీస్తున్నారు నాకు తెలియలేదు షూటింగ్లో, నేను చూసి ఆలోచిస్తున్నా. సో జల్సాలో ఫస్ట్ షాట్ అదే కనిపి నేను ఆలోచిస్తున్న విధ్వంసం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా శిల్పాకృతుల్ని, ప్రకృతి వనరుల్ని విధ్వంసం చేసేస్తున్నారే అని. సో అనుక్షణం నా జీవితం అంతా
పర్యావరణం కావచ్చు, లేదంటే భావితరాలకి ఏమీ ఉంచలేకపోతున్నామని కావచ్చు, కాలుష్యం కావచ్చు, బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాలు ఉండడం కావచ్చు, దోపిడీ విధానాలు కావచ్చు, లంచగొండితనం కావచ్చు, ఇవన్నీ నాతో నా సంఘర్షణ తట్టుకోలేక, నాతో నేను బతకలేక ఒక ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. పోతే ప్రాణం పోతుంది, కానీ గెలిస్తే ఓ తరం బాగుపడుతుంది, 2 తరాలు బాగుపడుతుంది. అందుకని ఆ ప్రయత్నమే చేస్తున్నాను. దీంట్లో నిజంగా ఎంతమంది వస్తారో లేదో నిజంగా నాకు తెలియదు. నేనేం నమ్ముతానంటే సంపూర్ణంగా భగవంతుని నమ్ముతాను. నిన్ను నమ్మి వచ్చాను, నువ్వు దారి చూపించినాక అంతే, అంతకుమించి నాకు పెద్ద వేరే దారి ఏం లేదు. సో ఆ నమ్మినందుకు, ఆ విశ్వాసం భగవంతుడి పట్ల చూపించినందుకు నాకు అది ఎలా తెలుస్తుంది అంటే ఇలా తెలుస్తుంది. మీ అందరూ ఇలా చూడండి. నేను కోరికల్లో రాబోయే కొద్ది సంవత్సరాల్లో అధికారం కొద్దిమంది చేతులకే ఉండకూడదు, ఎక్కువ మందికి, ముఖ్యంగా పంచాయతీల్లో అధికారం వికేంద్రీకరణ జరగాలి. పంచాయతీలో ఉండే నిధులు పంచాయతీలకే వెళ్ళాలి. సో దాని మీద, అలాగే ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, 33% చట్టసభల్లో, అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% ఆడపడుచులు ఉండాలి, మహిళలు ఉండాలి ఈ సమాజంలో, చట్టసభలో. నిజంగా మనకు గనుక ఒక్క ఎంపీ కానీ ఉండుంటే ఈ పాటికి ప్రైవేట్ బిల్ పెట్టేసేవాడు పార్లమెంట్లో. మహిళలకి 33% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలాంటివి ఎన్నో చేయడానికి ఆస్కారం ఉంది, ఒక మార్పు తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఈ వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి. 10 సంవత్సరాలు నలిగాం. దానికి ముందు 2009 నుంచి 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈ దాదాపు 1.5 దశాబ్దం ఈ పైన అనుభవం 2024కి వచ్చే ఎన్నికలకి ఎప్పుడు జరిగితే అప్పుడు చాలా బలమైన ఒక స్థాయి ఇస్తాను నేను అనుకుంటున్నాను. నేను మీ నుంచి కోరుకునేది, ఒక ఐటీ శాఖ నుంచి వచ్చినందుకు మీ అందరికీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ఉంది, బెంగళూరులో అభివృద్ధి ఉంది. చాలాసార్లు నేను ముఖ్యంగా రాయలసీమకి వెళ్ళినప్పుడు, మేము బెంగళూరుకి వెళ్ళిపోతున్నామన్నా మా అమ్మా నాన్నను చూసుకోలేకపోతున్నామన్నా ఇక్కడ అనంతపురంలో ఇటు ప్రాంతాల్లో, ఇక్కడ ఎందుకని ఐటీ అభివృద్ధి చేయరండి. నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం కానీ అందరూ తీసుకురాగలిగితే ఐటీ మిగతా జిల్లాలకి, మిగతా రాష్ట్రాలకు అన్నిటికంటే ఇంకెక్కువ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితిని, అలాగే థ్యాంక్ యూ. పక్క రాష్ట్రాలతోటి ఒక ఆరోగ్యకరమైన పోటీ. అలాగే చాలామంది యాప్ డెవలపర్స్ ఉన్నారు. చాలామంది యాప్ డెవలపర్స్కి ప్రభుత్వాలు ఏం చేయాలి, వాళ్ళకి అలాగే దివ్యాంగులు ఉన్నారు చాలామంది ఐటీ సెక్టార్లో. అలాంటి వాళ్ళకి చాలా సందర్భం నాకేమనిపిస్తుంది, వీళ్ళకి ఊతం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే, ఆర్థికంగా ఊతం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే. నిజంగా అలాంటి యాప్స్ డెవలప్ చేస్తానంటే మేము పెట్టిన దాంట్లో సమర్థత స్థాయి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఉదారంగా వాళ్ళకి సహాయం అందాలి, ఏం ఆశించుకున్నాం.
ఒక యాప్ డెవలప్ చేస్తే ఒక యాప్ మార్చేస్తుంది జీవితం. సో అలాంటి యాప్ డెవలప్ చేయడానికి అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలి. మీరు సొంతగా ఆఫీసులు పెట్టుకోలేకపోవచ్చు, ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. ప్రభుత్వమే అలాంటి వారికి ఒక స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ ఇచ్చి ఒక నామినల్ రెంట్, అసలు నామినల్ రెంట్ లేకుండానే మీరు ఇక్కడ కూర్చొని ఇది మీరు ఆఫీస్గా వాడుకోండి. ఇలాంటి ఎన్నో ఆలోచించవచ్చు. ఇది నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చెయ్యాలి అని అనుకుంటే రాష్ట్రం చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలదు. కానీ మనం అనుకునే కీలకమైన నాయకులు లేరు. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఎంతసేపు నేను ఎప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలకి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ నువ్వు సంక్షేమ పథకాల మీదే నువ్వు ప్రజలను వ్యవస్థను నడుపుతానంటే అది నువ్వు బలోపేతం చేయట్లేదు, నువ్వు వాళ్ళు బలహీనులను చేస్తున్నావు. సంక్షేమ పథకాలు నా మీద నేను నడవగలిగేంత, ఒక చిన్న పిల్లవాడు సంక్షేమ పథకాలు ఎప్పుడు దాకా అంటే నడవలేని ఒక పిల్లవాడిని ఎప్పుడు చేయబట్టి నడిపించు పరిగెట్టే స్థాయిలో ఉన్నప్పుడు వదిలేసేయాలి. అంటే ఆ స్థాయికి ఆర్థిక పరిపుష్టి ఇవ్వగలగాలి వాళ్ళకి. నేను ఆలోచిస్తున్నాను జనసేన తరఫు నుంచి. ఎందుకంటే మేము ఎంత అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా? సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేం. అలాగే వచ్చిన పంట కంటే కూడా ఎక్కువ పంచలేం. సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేని కాడికి మనం అప్పులు తెచ్చి మేము ఇస్తున్నాం కదా, మేము అభివృద్ధి చేస్తున్నాం కదా వైసీపీ అంటుంటే అది అభివృద్ధి లేదనేది మీరందరూ చదువుకున్న వాళ్ళు, రేషనాలిటీ తెలిసిన వాళ్ళు, పరిపక్వత ఉన్నవాళ్ళు మీరు ఆలోచించండి. ఇది జస్ట్ జనసేన పార్టీ అని కాదు, ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి, దేశం కోసం ఆలోచించండి. ఈ రోజున సుప్రీంకోర్టు కానీ, కాగ్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మాట్లాడుతుంది ఉట్టినే సంక్షేమ పథకాలతో మీరు ప్రభుత్వాన్ని నడిపితే దేశం చిన్నాభిన్నం అయిపోద్ది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది దేశానికి. ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, శ్రీలంకలో మీరు చూశారు, డైరెక్ట్గా వెళ్ళి మీలాగా కోపం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విసిగిపోయి వేసారిపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వెళ్ళి ప్రెసిడెంట్ని పంపించేశారు దేశం నుంచి. వెళ్ళి వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ బాత్రూంలో, వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో కూర్చొని స్నానాలు చేశారు. అలాంటి పరిస్థితి వస్తేమో, అలాంటి పరిస్థితి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అంటే కాకపోతే అక్కడ దాకా రాకూడదని కోరుకుందాం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా రాకూడదని మీరు ఖచ్చితంగా వస్తుంది అంటాను, నేను రాకూడదని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు మేల్కోవాలి. అలాగే పాలిటిక్స్ అనగానే బూతుల పురాణం అయిపోయింది, వినడానికి ఇబ్బందిగా ఉంది. అందరూ బరి తెగించేశారు. బరి తెగించడమే రాజకీయాలే అంటే ప్రజలు బరి తెగిస్తే వీళ్ళు తట్టుకోలేరు. అది శ్రీలంకలో ఉంటుంది. పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, జ్యుడిషియరీ వ్యవస్థను కూడా మేము ఎదిరించగలం. మా దగ్గర గూండాలు ఉన్నారు, మా దగ్గర వేల కోట్ల లక్షల కోట్ల డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మేము ఏమి చేసినా చెల్లిపోద్ది అంటే అలాంటి బరి తెగించిన తనంతో మీరు కనుకుంటే అది ఎవరైనా కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, ప్రజలు మటుకు కోపం వచ్చి రోడ్డు మీదకి వస్తే గడాఫీని కొట్టి చంపేశారు. గడాఫీని ఒక బలమైన లిబియా నాయకుడు శ్రీలంకలో మొన్నటికి మొన్న ప్రెసిడెంట్ని ఇంట్లో తరిమేశారు, పరిగెత్తాడు. అది ఈ రోజున మొన్నటికి మొన్న కొద్ది 2-3 వారాల క్రితం అనుకుంటే, ఒక 1 month బ్యాక్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడేది, పాకిస్తాను 4 ముక్కలుగా విడిపోద్ది, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఇట్లా 4 ముక్కలుగా విడిపోద్ది ఆర్థిక సంక్షోభం వల్ల. సరైన నాయకత్వం లేకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోద్ది. మన అదృష్టం దేశం బలమైంది, కానీ మన జీవితాలు నాశనం అయిపోతాయి, మీ అభివృద్ధి నాశనం అయిపోతుంది. మీకు మోసం చేసే నాయకులు కావాలా, మభ్యపెట్టే నాయకులు కావాలా, పాంజీ స్కీమ్స్ లాంటి ఆలోచన విధానంతో నాయకులు కావాలి, లేదంటే కష్టంతో వాళ్ళు భుజం కాసే నాయకులు కావాలనేది నిర్ణయించుకోవాలనేది మీరు దయచేసి మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి.
దీనికి జనసేన అనే నా ఉద్దేశం కాదు, అలాంటి వ్యక్తులు ఎక్కువ రావాలి. నా ఒక్కడి మీద నేను నాలుక. ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కువ వివేకంతో ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధ్యత తీసుకోగలిగేవాళ్ళు, ఎక్కువ దేశం కోసం నిలబడగలిగేవాళ్ళు, సమాజం హితువును ఆలోచించేవాళ్ళు, కులాలని దాటి ఆలోచించేవాళ్ళు, మతాన్ని దాటి, పరిధిని దాటి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారు. చాలాసార్లు నేను అంటాను, యథా రాజా తథా ప్రజ అని. అది రాజరికపు వ్యవస్థలో రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని. ఇప్పుడు తథా ప్రజ యథా రాజా. ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు రాజులు అలా ఎన్నుకుంటారు. ఆ రోజున ప్రజల మూడ్ ఏంటో, ఆ క్షణానికి ప్రజల తాలూకు ఆలోచన విధానం ఏంటో దానికి తగ్గట్టుగా నాయకుడు వస్తాడు. 2019లో ప్రజల ఆలోచన విధానం మంచి ఆలోచించారేమో, వైసీపీ నాయకుడు చాలా గొప్పని ఆలోచించారేమో, ఇన్ని సంవత్సరాలు నడిచాడు కదా మనకి అన్ని ఇచ్చేస్తాను ఆలోచించారేమో, మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా ఆలోచించి, వాళ్ళ బిడ్డలు ఓటు వేయబోయే ముందు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును ఆలోచించి వాటి నిర్ణయం తీసుకోకపోతే అది ఎటు దారి తీస్తో చెప్పలేం. అందుకని ఈసారి ప్రతి ఓటు, ముఖ్యంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాలంటీర్స్గా మిగతా దేశాల నుంచి కూడా జనసేన కొంత మంచి చేయగలదు సమాజానికి, రాష్ట్రానికి అని, దేశానికి అని అలా మద్దతు ఇచ్చిన వాళ్ళు మీ అందరూ చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో మాకు మద్దతు తెలిపారు. నేను ఇన్ రిటర్న్ మేము చేయగలిగి మీరు పెడుతున్న ఈ నమ్మకానికి మేము చాలా మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ నమ్మకాన్ని మేము ఓము చేయం. ఒక పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎలాగ శత్రువులు బయట ఎలా ఉంటారు, మనం ఎదుటివాడితో యుద్ధం చేద్దామంటే ముందు మన పక్కనోడు మనం లాగుతూ ఉంటాడు. పక్కన వాడు నిత్య శంకితులు, ఏదైనా మాట్లాడుతుంటే ఇది జరుగుద్దా అంటాడు ఎవడ. చాలాసార్లు నేను సినిమాలోకి రాకపోయే ముందు ఒకటే చెప్పాను, సినిమాలో రాకపోయే ముందు అసలు ఏమవుతాడు, అలా ఎలా అవుద్ది అనేవాడు. నా చిరాకు ఏంటంటే ఎవరికైనా సరే ఎవడి స్థాయిని నువ్వు నిర్ణయించాలి. ఇక్కడున్న వాళ్ళల్లో మీ అందరూ ఉన్నారు, ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు. మీరు ఏ స్థాయికి వెళ్తారు నేను ఎవరు నిర్ణయించడానికి. మీలో భవిష్యత్తులో రేపొద్దున మొత్తం కుదిపేసి ఒక యాప్ చేస్తే మీలో ఒక బిల్ గేట్స్ ఉండొచ్చు కదా, ఒక మార్క్ జుకర్బర్గ్ ఉండొచ్చు కదా. నేనెవరిని డిసైడ్ చేయడానికి, నేనెవరిని మిమ్మల్ని నియంత్రించడానికి, నేనెవరిని మీ పరిధి ఇంతే అని చెప్పడానికి. ఎవరిలో ఏముందో ఎవరికి తెలుసు. మానవుడు మహనీయుడు. అలాంటి మానవుడిని నేను ఎప్పుడు కూడా మీరు ఇంతే అని నేను ఎప్పుడు చెప్పను. ఎవడి గొప్పతనం ఎలా దాగుందో మనకేం తెలుసు. ఒక చిన్న విత్తులో మర్రి చెట్టు ఒక మహావృక్షమైన మర్రి చెట్టే ఉంటుంది. సో ఎవరిలో ఎప్పుడు అది రాజుకుంటుందో, ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు ఆ శక్తి. సో అందుకని నేను కోరుకుంటుంది మన దేశానికి ఒక బలమైన యువశక్తి, భావితరానికి దిశానిర్దేశం చేయగలిగే యువశక్తి ఉండాలి. అలాంటి యువశక్తికి నేను తోడ్పాటును అందించగలిగే ప్రభుత్వాన్ని స్థాపించాలనేది నా జనసేన తాలూకు ముఖ్య ఉద్దేశం. అలాగే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా వారిని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా దివ్యాంగులు చూస్తుంటే మాకు ఏదన్నా పెన్షన్ ఇవ్వండి, మాకు ఇది కాదు. దివ్యాంగుల్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి. దివ్యాంగుల్ని ఎవరి ఇబ్బంది పడకుండా వారి కాళ్ళ మీద వాడిని నిలబడగలిగే. ఎందుకంటే ఒక స్టీఫెన్ హాకింగ్ ఒక దివ్యాంగుడు, ఏ శాస్త్రజ్ఞుడు చేయలేంది ఆయన చేసి చూపించారు. కుర్చీలో నుండి మాట కూడా లేని వ్యక్తి. సో అందుకే దివ్యాంగులు ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం సమాజానికి. అలాంటి దివ్యాంగులు చూడాలి. అలాగే మహిళలకి మహిళా శక్తి ఎలాంటిదో మనం నిజంగా అవకాశం ఇవ్వగలిగితే వాళ్ళు ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటారో, ఎవరు శాస్త్రవేత్తలు ఉంటారో, ఎవరు ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలియదు. అందుకే నేను ఆలోచిస్తుందల్లా ఒక చక్కటి వాతావరణం ఇవ్వాలి. సమర్థత, ప్రతిభ, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులకి సమాజం వాళ్ళు ఎదిగేలాంటి అలాంటి రాజకీయ వాతావరణం కల్పించాలి. కొంత ప్రాక్టికల్గా ఉండాలి.
చాలాసార్లు మా నాయకులందరూ కూడా సార్ మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు. నేను ఎప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎప్పుడు చెప్పలా. నేను అందే ఏంటంటే ఓట్లు కొనకూడని రాజకీయం, అది నేను అందే. అంతేగాని అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టమనే రాజకీయం ఎప్పుడు చెప్పలా. అంటే కనీసం నువ్వు నీతో పాటు వచ్చే 10 మంది ఎంత కన్వీనియంట్గా అయిపోయారండి. కొంతమంది పోయిన ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలా. రూపాయిని కూర్చోబెట్టి ఓట్లు కొనమని కాదు నా ఉద్దేశం. కనీసం పక్కన తిరుగుతున్న వాళ్ళు టీలు కాఫీలు కూడా ఇవ్వాల, భోజనాలు కూడా పెట్టలా. అన్యాయం అది. అలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మిమ్మల్ని నాయకులు చేయడానికి మేమే కష్టపడి మేమే చెమటొచ్చి ఏం చేస్తారా? మీరందరూ ఓట్లు వేస్తారా? మీకు చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు అంటే మీరే కదా సార్ డబ్బు ఖర్చు పెట్టొద్దన్నారన్నారు. ఓకే, మీకు ఇలా అర్థమైందా? ఓకే ఓకే, నేను అలా అనుకొని చెప్పారు. మీకు ఇలా అర్థమైందా? ఓకే సరే. మనం అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇవన్నీ రేపు పొద్దున మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి బాబు మాకు కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి, మరి అలా వాడు వదిలేయకండి మమ్మల్ని వైసీపీ వాళ్ళలాగా. మీరు అలాగే అంటే ఎందుకు చెప్తా అంటే ఇది మీ చేతుల్లో ఉంది. మా నాయకులకు కూడా కష్టపడకుండా నాయకులకు ఎదిగేద్దామంటే అలా ఎవరున్నా కానీ మీ స్థాయిలో మీరు చెప్పండి. జనసేనకి ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రేమతో మీరు అందరూ వచ్చారు, అభిమానంతో వచ్చారు. దీనిని ఎవరు తేలిగ్గా తీసుకున్నా నేను సహించను. అలా మిమ్మల్ని ఎవరన్నా సరే మీ కాంట్రిబ్యూషన్ని విదేశాల నుంచి వచ్చి రకరకాల మిగతా జిల్లాల నుంచి వచ్చి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మీ అందరికీ ఒక సరైన మర్యాదపూర్వకంగా మీతో లేకపోతే దయచేసి వాడు తెలియచేయండి. వాళ్ళ బాధ్యత తెలియచేయండి. మా నాయకులకు కూడా, మా నాయకులు తప్పులు తెలియచేయండి. మీరు చేస్తున్న తప్పు